కార్యక్రమానికి విచ్చేసినటువంటి సినీ రంగ దిగ్గజాలకి, అశేష అభిమానులకి అండ్ పాత్రికేయ మిత్రులకి మరోసారి తేజ సినిమాస్ తరపున ప్రొడ్యూసర్ శ్రీ సి కళ్యాణ్ గారి తరపున స్వాగతం పలుకుతూ, ఈరోజు చాలా పెద్ద విశేషం ఉంది. అది పరమవీర చక్ర ఆడియో లాంచ్. కేవలం అంతేనా? దిగ్గజాలు అందరూ వేదిక మీదకి రాబోతున్నటువంటి ఈ సమయం నిజంగా పండగ సమయం. ఎందుకంటే ఇది దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి 150వ చిత్రం. ఈ 150వ చిత్రం నిజమైన సంచలనం. ఎందుకు? మొట్టమొదటిసారి నందమూరి బాలకృష్ణ గారు డాక్టర్ దాసరి నారాయణరావు గారితో కలిసి నటించడం జరుగుతోంది. మరి వారి ఇద్దరి కలయిక అంతకు ముందు నటరత్న నందమూరి తారక రామారావు గారు అండ్ డాక్టర్ దాసరి నారాయణరావు గారి కలయికలో వచ్చినటువంటి 6 సూపర్ హిట్ సినిమాలు. మనుషులంతా ఒక్కటేతో ప్రారంభమైన తర్వాత మీ అందరికీ తెలుసు, ఒక సర్దార్ పాపారాయుడు, ఒక బొబ్బిలి పులి, ఇలా చెప్పుకుంటూ పోతే వారిద్దరి కలయిక ఒక సెన్సేషన్. అన్ని సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ దాదాపు 72 మంది హీరోలతో డాక్టర్ దాసరి నారాయణరావు గారు ఎందరో హీరోలని పరిచయం చేస్తూ, ఒక సాధారణమైన నటుడిని ఒక గొప్ప హీరో పాత్రతో పరిచయం చేస్తూ, లేదా ఒక విలన్ ని హీరోగా పరిచయం చేస్తూ, ఒక విలన్ ని హీరోని విలన్ చేస్తూ, ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. బట్ ఒక్క హీరో ఇప్పటి వరకు దాసరి నారాయణరావు గారితో కలిసి పనిచేయలేదు. వారే నందమూరి బాలకృష్ణ గారు. అభిమానులు అందరూ, అటు దర్శకరత్న సినిమా వస్తోందంటే అందరూ వేచి చూసేటువంటి, ఎలాంటి హిట్ ఇస్తారు మన హీరోకి అని వేచి చూసే రోజుల్లో మరి బాలకృష్ణ గారి కాంబినేషన్ లో సినిమా రాలేదు. బట్ ఈ రోజు దాసరి నారాయణరావు గారి 150వ చిత్రానికి సరిగ్గా కుదిరింది జోడి. నందమూరి బాలకృష్ణ గారు ఒక పవర్ఫుల్ రోల్లో మనకు కనిపించబోతున్నారు. అదే పరమవీర చక్ర. టైటిల్లోనే ఉంది ఆ జోష్, ఆ పవర్. మన దేశానికి సరిహద్దు ఎంత ముఖ్యమైందో మీ అందరికీ తెలుసు. ఆ సరిహద్దుని తమ ప్రాణం కంటే మిన్నగా కాపాడుకునేటువంటి సైనికుల్లో అత్యున్నతటువంటి సాహసాన్ని ప్రదర్శించినటువంటి వారికి ఇచ్చేటువంటిది పరమవీర చక్ర అవార్డ్. అలాంటి అవార్డు పేరుతో ఒక నిండైన స్ఫూర్తిని, సాహసాన్ని ప్రతిబింబించే రకంగా దాసరి నారాయణరావు గారు తెర మీద మన నందమూరి బాలకృష్ణ గారిని పండగ చేయబోతున్నారు. 1971లో ప్రారంభమైంది దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి ప్రస్థానం. ఎన్ని సినిమాలని చెప్పాలి, ప్రతిదీ ఆణిముత్యమే. తాతా మనవడు, స్వర్గం నరకం, తూర్పు పడమర, చిల్లర కొట్టు చిట్టమ్మ, మనుషులంతా ఒక్కటే, శివరంజని, ప్రేమాభిషేకం, అటు ఒసై అన్న పదానికి ఒరై అన్న పదానికి గౌరవం తెచ్చిన సినిమాలు, ఒసే రాములమ్మ, ఒరై రిక్షా, ఇలా ఓ సర్దార్ పాపారాయుడు, ఓ బొబ్బులి పులి, ఎమ్మెల్యే ఏడుకొండలు, 7 అంతస్తుల మేడ, ఇలా దాసరి నారాయణరావు గారు ప్రతి సినిమాలోనూ ఒక ప్రత్యేకతని, ఒక సామాజిక కథాంశాన్ని అండ్ ప్రతి మానవుడి జీవితాన్ని స్పృశించే కోణాన్ని ఆవిష్కరించారు. ఎవరెవరిని పరిచయం చేయలేదు చెప్పండి. ఎస్వి రంగారావు గారిని హీరోగా తాతా మనవడితో ప్రారంభిస్తే అందులో రాజబాబు గారు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, నరసింహరాజు గారు, ఈశ్వర్రావు గారు, రాజా, హరిప్రసాద్ గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు అండ్ ఎన్టీఆర్. 3 అక్షరాలు చెప్తే చాలు బొబ్బులి పులిలా గర్జిస్తారు నందమూరి అభిమానులు. ఇలా వీరు మాత్రమే కాదు, తెలుగులో ఎందరో హీరోల్ని పరిచయం చేసిన ఘనత డాక్టర్ దాసరి నారాయణరావు గారిది. అండ్ తమిళంలో దర్శకరత్న దాసరి నారాయణరావు గారి ప్రతిభ కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. తమిళంలో శివాజీ గణేశన్ గారు, కమల్ హాసన్ గారు అండ్ స్టైలిష్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఇలా వీరితో కూడా కలిసి సినిమాలు తీయడం జరిగింది. ఇక హిందీలో జితేంద్ర గారు, వినోద్ మేరా గారు, సంజీవ్ కుమార్, అశోక్ కుమార్, రాజేష్ ఖన్నా, శత్రుఘ్న్ సిన్హా, కన్నడంలో ద్వారకేష్ గారు, ఇలా భారతదేశంలో దాదాపు అందరు హీరోలతో పనిచేసిన మన నందమూరి బాలకృష్ణ గారు వారితో మొట్టమొదటిసారి పనిచేసినటువంటి సినిమాగా మీ ముందుకు రాబోతోంది. మరి ఇప్పటి వరకు వచ్చినటువంటి అటు బాలకృష్ణ గారి సినిమాలు, ఇటు దాసరి నారాయణరావు గారి సినిమాలు ఈ రోజు వేదిక మీద కనుల పండగ చేయబోతున్నాయి. నందమూరి బాలయ్య తొడగొట్టి డైలాగ్ చెప్తే పరవశించిపోయేటువంటి అభిమానులు, ఆయన స్టెప్ వేస్తే కూడా ఈలలు అదిరిపోయేవి.
ఆయన స్టెప్ కి ఆయన డాన్స్ కి ఈలవయ్యని చప్పట్లు కొట్టని నందమూరి అభిమాని లేడు. అలాంటి బాలకృష్ణ గారి సూపర్ హిట్ మాస్ మెడ్లెస్ మీ ముందుకు రాబోతున్నాయి.